నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? ఆ హౌస్ ఓనర్ ఏదో ఒక వంకతో రోజు నా దగ్గరకొచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేం బాధపడకు. నేను 6 నెలల ఇంటి అద్దెని నీ అకౌంట్‌కి వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు. వద్దు, నేను నిర్ణయించుకున్నాను. ఏ? నేను తిరిగి మా ఊరికే వెళ్ళిపోవాలని. ఇన్ని రోజులు నేను రితు కోసమే ఉన్నాను. ఇప్పుడు తనకి పెళ్ళయి సెటిల్ అయిపోయింది. ఇక నాకు ఏ బాధ లేదు. మరి నేను? నేను రాకముందు కూడా మీరు బానే ఉన్నారుగా. అలాగే ఇప్పుడు కూడా బావుంటారు. అలాగే మనిద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. మన ఈ కొత్త సంబంధానికి భవిష్యత్ అనేది లేదు. దీన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిది. అరే నీకేమైనా మతిపోయిందా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు నాతో మా ఇంటికి షిఫ్ట్ అయిపోమని. కానీ నువ్వు నా మాట వింటం లేదు. అయితే అక్కడ మీకు ఉంపుడుగత్తగా ఉండమంటారా? సంజయ్ రీతు ముందు నన్ను ఎలా ఉండమంటారు? నువ్వు మళ్ళీ మొదలెట్టావా? ఇంతకీ నీకేం కావాలి చెప్పు. మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడితో ఆపేయమంటున్నాను. అది ఎప్పటికీ జరగదు. రితూ, చెప్పండి బావగారు. మా రితూ నిన్ను సురభి గారు రూమ్కి రమ్మని పిలుస్తున్నారు. వెళ్తాను. సంజయ్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అన్నయ్య, మీరు ఏం మాట్లాడాలి? తల్లి, ఇప్పుడు నేనేమంటున్నానంటే నీకు పెళ్లి కూడా అయిపోయింది. అలాగే సెటిల్ అయ్యావు. చాలా సంతోషంగా కూడా ఉన్నావు. అవును మమ్మీ, సంజయ్ ఇస్ అ వెరీ గ్రేట్ హస్బెండ్. కానీ మమ్మీ, యూ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే నీకు పెళ్ళైపోయింది. ఇంకా నా టెన్షన్స్ అన్నీ దూరం అయిపోయాయి. సో నేనేమనుకుంటున్నానంటే నేను కూడా పెళ్లి చేసుకోవాలని. నిజంగానా? ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ. నిజం చెప్పనా అన్నయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎవరైనా నచ్చారా? ఎవరు? ఆ హౌస్ ఓనరేనా? అన్నయ్య, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. ఎవరో చెప్పండి అన్నయ్య. విజయ్ గారు. ఏంటి, సుర్భి గారా? అంటే అత్తయ్య? ఆ, అన్నయ్య, మీకు మైండ్ పాడైపోయిందా? మీరేం మాట్లాడుతున్నారు? మీరిలా ఎలా ఆలోచించగలిగారు? నా భర్త అన్నయ్యతో? ఛీ! సంజయ్, నేను చెప్పేది పూర్తిగా విను. సురభి గారు కూడా జీవితంలో ఒంటరిగా ఉన్నారు. తను వాళ్ళ కూతురు ఇంట్లో ఎలా ఉండగలుగుతారు? సో నేను ఏమనుకున్నారు? మీ కూతురు అత్తగారిల్లని మీ అత్తగారిల్లుగా మార్చుకోవాలనుకున్నారా? మీకు సిగ్గుగా లేదు? మీరు ఎలాంటి తల్లి? మీరు నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా? సొసైటీ ఏమనుకుంటుంది? మన చుట్టాలు ఏమనుకుంటారు? ఇలా చూడమ్మా, ఎవరు ఏమనుకున్నా వాళ్ళ గురించి నాకు అసలు బాధ లేదు. నాకు నువ్వేమనుకుంటున్నావు అన్నది మాత్రమే ముఖ్యం. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇంకా మీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ఏ సంబంధంతో పిలవాలి? తను నాకు అత్తయ్య లేదా వదినా? ఈ ప్రపంచంలో మీకు అసలు ఇంకెవరూ దొరకలేదా? నా ఇల్లే దొరికిందా మీకు? అరే, ఈ సంబంధంతో నేను ఎలా జీవించగలను? మీకు కొంచెమైనా సిగ్గుండాలి మమ్మీ. చూడు సంజయ్, విషయాన్ని అర్థం చేసుకొని ట్రై చేయి. అయ్యా, అసలు నేను ఏం అర్థం చేసుకోవాలి? నీ మైండ్ పాడైపోయింది అనుకోవాలా? మీ కళ్ళు చీకటితో కమ్ముకుపోయాయా? ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పో మీకు తెలీదా? మమ్మీ, మమ్మీ, అట్లీస్ట్ నేను చెప్పేది వినండి. సురభి గారు, సురభి గారు ఒక్క నిమిషం ఆగండి. సురభి గారు ఆగండి. అరే, దినేష్ గారు మీరా? నమస్తే సురభి గారు, ఎలా ఉన్నారు? నమస్తే.
రండి లోపలికి రండి. అయ్యో పర్లేదండి. లేదు లేదు, లోపలికొచ్చి టీ కాఫీ ఏదైనా తాగండి. రండి. అరే మీరు ఇంత బలవంతం పెడుతున్నారు కాబట్టి మీకు ఇష్టమైంది ఇవ్వండి. అలాగే నేను నీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. ఆ, ఆ. సురభి గారు చెప్పండి. మీరు నాకు ఎప్పుడు రెంట్ ఇస్తారండి? రెంట్ ఇంకో 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. పర్లేదులే, 2-3 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. మనీలే కదా. సరే అయితే నేను వెళ్ళనా? సరే వెళ్ళరండి. నమస్తే. నమస్తే. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? ఆ హౌస్ ఓనర్ ఏదో ఒక వంకతో రోజు నా దగ్గరకొచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేం బాధపడకు. నేను 6 నెలల ఇంటి అద్దెని నీ అకౌంట్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. వద్దు, నేను నిర్ణయించుకున్నాను. ఏ? నేను తిరిగి మా ఊరికే వెళ్ళిపోవాలని. ఇన్ని రోజులు నేను రితు కోసమే ఉన్నాను. ఇప్పుడు తనకి పెళ్ళయి సెటిల్ అయిపోయింది. ఇక నాకు ఏ బాధ లేదు. మరి నేను రాకముందు కూడా మీరు బానే ఉన్నారుగా, అలాగే ఇప్పుడు కూడా బావుంటారు. అలాగే మనిద్దరి సామాజిక సంబంధం వేరు వేరు. మన ఈ కొత్త సంబంధానికి భవిష్యత్ అనేది లేదు. దీన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిది. అరే నీకేమైనా మతిపోయిందా? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నాతో మా ఇంటికి షిఫ్ట్ అయిపోమని. కానీ నువ్వు నా మాట వింటం లేదు. అయితే అక్కడ మీకు ఉంపడిగతగా ఉండమంటారా? సంజయ్ రీతు ముందు నన్ను ఎలా ఉండమంటారు? నువ్వు మళ్ళీ మొదలెట్టావా? ఇంతకీ నీకేం కావాలి చెప్పు. మనిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడితో ఆపేయమంటున్నాను. అది ఎప్పటికీ జరగదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రేమ ఆకలితో ఉన్న ఇద్దరి ఒళ్ళు, మనసులో ఉన్న ఫీలింగ్స్ ముందు అసలు వాళ్ళిద్దరూ ఏమీ చేయలేకపోయారు. వాళ్ళిద్దరూ ఎంతగానో ట్రై చేశారు. సంజయ్ ఇంకా రీతు పెళ్లి తర్వాత వాళ్ళకున్న సామాజిక సంబంధాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడగొట్టుకోకూడదని. కానీ వాళ్ళిద్దరూ ఈ సంబంధం దాటి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలగన్నారు. వాళ్ళు కంటున్న ఆ కళ, వాళ్ళ ఈ కొత్త సంబంధం లోక దృష్టిలో కరెక్టేనా? ఒక తల్లి తన కూతురు అత్తగారి ఇంటిలో తన బావగారితోనే పెళ్లి చేసుకుని తన కూతురి ఇంట్లోనే శాశ్వతంగా సెటిల్ అయిపోవాలన్న కళ న్యాయమైందేనా? సురభి ఇంకా విజయ్ సమాజంలో ఉన్న ఈ సంబంధాన్ని వాళ్ళు పెళ్లిదాకా తీసుకువెళ్ళగలుగుతారా? సంజయ్ ఇంకా రీతు, విజయ్ ఇంకా సురభి సంబంధాన్ని అక్సెప్ట్ చేయగలరా? కథ ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఆ కొత్త మలుపు ఏంటి? రండి చూద్దాం. ఇవాళ నేను అన్ని పనులు చేసి అలసిపోయాను. ఏమైంది? పనమ్మాయి 2 రోజులు లీవ్ అడగంగానే నేను ఇచ్చేశాను. పర్లేదులే. విజయ్, 10 దాటేసింది. బావగారు ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నారో కనుక్కో. సరే కనుక్కుంటాను. అన్నయ్య వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూస్తాను. అన్నయ్య, ఏంటిది? మమ్మీ, ఇదంతా ఏంటి? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఎవరికి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. ఇంకా రీతి నీకోసం మీ అమ్మగారు ఎంతో చేశారు. కనీసం నువ్వైనా తన గురించి ఆలోచించాలి. అన్నయ్య, మీకేమైనా పిచ్చి పట్టిందా? అందరూ ఏమనుకుంటారు? మీకసలు కొంచెం కూడా సిగ్గుగా లేదు. ఇంకా మమ్మీ, మీరెలాగసలు ఇంత తెలివి తక్కువగా ఉన్నారు? ఎంత పని చేశారు? ఆ రోజు నేను మిమ్మల్ని అడిగాను కదా అన్నయ్య పెళ్లి చేసుకుంటారా అని. అప్పుడు మీరేమన్నారు? నేను పెళ్లి చేసుకోను అన్నారు. వదిన స్థానంలోకి ఎవరూ రాలేరు అన్నారు. ఇప్పుడు వదిన మీద ఉన్న ప్రేమ ఏమైంది? వదిన్ని మర్చిపోయారా? అన్నయ్య, ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలనే ఉంటే మీకు నా అత్తయ్య దొరికిందా? సంజయ్, కాస్త ఆలోచించు.
మనం అందరం ఒకే ఇంట్లో ఉంటాం, అందరూ కలిసి సంతోషంగా ఉంటాం. రీతు, నువ్వు మీ అమ్మ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య ఇక చాలు, ఆపండి. చూడండి, ఇప్పుడు కూడా మించిపోయిందేం లేదు. అత్తయ్య, మీరు రేపు ఉదయమే బయలుదేరి మీ ఊరికి తిరిగి వెళ్ళిపోండి. అన్నయ్య, నువ్వు తిరిగి ఆఫీస్కి వెళ్ళాలి. చూడండి, ఈ విషయం అసలు మీరు ఎవ్వరికీ చెప్పకూడదు, ఎవ్వరికి. ఇలా చూడు సంజయ్, సురభి ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఈ ఇల్లు తనది కూడా. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నా మా ఇద్దరిని ఎవరు విడతీయలేరు. మనం అందరం కలిసే ఉంటాం. ఇందులో మీకు ఇష్టం ఉన్నా సరే లేదనే సరే. సరే అయితే, ఇక నుంచి నేను అసలు ఈ ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు. నువ్వు తెలివున్న వాడివి, ఆ తర్వాత నీ ఇష్టం. సరే అన్నయ్య, మీరిద్దరు పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. సంజయ్, 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 నువ్వు కూడా వెళ్ళి నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకి లేదు. సంజయ్, నువ్విప్పుడు కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతోంది, కానీ ఒక్కసారి ఆలోచించు. ఇంత రాత్రిపూట మనం ఎక్కడికి వెళ్తాం? అసలు నీకేమైనా మతిపోయిందా? లేదా నువ్వు నీ తల్లి ప్రేమకి బానిసవైపోయావా? నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు, నాకు అసలు ప్రాబ్లమే లేదు. నేను కూడా ఉండలేను సంజయ్, కానీ నేను చెప్పేది కాస్త విను. ఇంత రాత్రిపూట మనం ఎక్కడికని వెళ్తాం? ఒక 2 రోజుల్లో ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని తర్వాత వెళ్దాం. ఇంకెలాగో పగలపూట మన ఆఫీస్లోనే కదా ఉంటాం. అసలు అన్నయ్య ఎందుకు ఇలా చేశాడు? అన్నయ్య ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. మరి ఇలాంటోడని నేను అస్సలు ఊహించలేదు. నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు సంజయ్, నా మమ్మీ ఇలా చేస్తుంది అని.